అమరావతి పేరుతో ఒక గుదిబండని తయారు చేసే ప్రయత్నం మాత్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయంలో జరుగుతోంది. విజయవాడ, గుంటూరు అంతా కలిపి అమరావతిలో భాగమని, అది లేదని ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నారు. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 4618 ఎకరాల్లో కడతారట. తాడికొండ మండలం రావెల సమీపంలో స్థలాన్ని గుర్తించారట. గ్రామాన్ని తరలించకుండా స్థల ఎంపికలో జాగ్రత్తలు. ఏం చేస్తారు? విమానాశ్రయం దగ్గరికి పల్లెటూరులో నుంచి ఇట్ట తిప్పుతారా? సాధ్యమవుతుందా? కామన్ సెన్స్ ఉండాలి కదా. మన వార్తల్లో ప్రజల్ని మోసం చేయడం తప్ప మరొకటి లేదు. అట్లాగే భూ సమీకరణ, సేకరణ అనేది త్వరలో నిర్ణయం. వాళ్ళు ఎవరంటే భూములకు సంబంధించి సేకరిస్తాం అంటే 3 డబ్బులు ఇచ్చి తీసుకుంటారా అక్కడ? ఇప్పుడు అక్కడ ఎంత రేటు ఉంది? 2 కోట్లు అని మనమే చెప్తున్నాం కదా. 2 కోట్లు అంటే 6 కోట్లు ఇచ్చి తీసుకుంటారా? లేదా రిజిస్ట్రేషన్ వాల్యూ అంటే 10 లక్షలు ఉంటే 30 లక్షలు ఇచ్చి తీసుకుంటారు. అది మోసమే కదా. అప్పుడు ఏబోతే తొలి దశలో 3409 కోట్ల పెట్టుబడి. ఇందులో విచిత్రమైన లెక్క నాకు అర్థం కానిది ఏంటంటే, వీళ్ళు రాసుకొచ్చిందంటే ప్రజల్ని ఎంతగా మోసం చేస్తామా మనం అన్నటువంటిది. ఈ ప్రాజెక్టు సిస్టమ్ అట 10 సంవత్సరాల్లో తొలి దశ పూర్తి చేస్తారట, 15 సంవత్సరాల్లో రెండో దశ అట, మూడో దశ ఇంకో 15 సంవత్సరాలట, నాలుగో దశ ఇంకో 10 అట, ఐదో దశ ఇంకో 10 అట. ఏంది ఇది లెక్క? అంటే చంద్రబాబు గారి ముది మనవడి దాకా లెక్కేసారనమాట. మనవడు కూడా కాదు, ముది మనవడి దాకా. అదే సందర్భంలో రన్వేలు 1, 1, 2, 2, 2 అదేదో మన ర్యాంకులు చైతన్య నారాయణ వాళ్ళలాగా. ప్యాసింజర్ టెర్మినల్ భవన విస్తీర్ణం 60,000, 98,750, 2,22,164, 1,82,910, 2,70,716. ఇప్పటికీ ఆ హైదరాబాద్కే అంత లేదు సీను. రెండవది ఏంటంటే, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండగా ఏం బాధ? ఇప్పుడు ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్డు కట్టారు. నువ్వు అక్కడి నుంచి తీసుకుంటే 30 కిలోమీటర్లు అవుతుంది అనుకుంటా. ఇప్పుడు హైదరాబాద్లో కూడా కుకట్పల్లి, మిగతా వాళ్ళందరూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏమైనా పక్కన ఉందా ఏంది? ఇక్కడ నువ్వు ఇంకా కడతనాం కదా కొత్త ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా. అట్లాంటప్పుడు అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ని విస్తృతం చేసుకోవడం బెటరా? కొత్తగా సామాన్య పేదల జీవితాలతో చెలగాటమాడటం అవసరమా అన్నది ఆలోచించుకుంటే బెటర్.